వెల్కమ్ టు ఈనాటి వార్తా న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి పెద్ద ఎత్తున స్థానిక టీడీపీ అభ్యర్థి సవితమ్మ సమక్షంలో వైసీపీ శ్రేణులు టీడీపీలోకి వలసలు బాట పడుతున్నారు. పెనుగొండ నియోజకవర్గంలోని సోమందేపల్లి మండలం తుంగోడు పంచాయతీలోని కావేటి నాగేపల్లిలో బుధవారం వైసీపీ నుండి తెదేపాకు 60 కుటుంబాలు వలస వెళ్లాయి. స్థానిక వైసీపీ నాయకులు రామిరెడ్డి, అనిల్, వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 60 కుటుంబాలు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ పెనుగొండ నియోజకవర్గ తెదేపా, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని సవిత కండువాలు వేసి తెదేపాలోకి ఆహ్వానించారు. ఈసారి తుంగోడు పంచాయతీలో తెదేపాకు పెద్ద మెజారిటీ వస్తుందని, ఖచ్చితంగా తెదేపా గెలుస్తుందని వేణుగోపాల్ రెడ్డి, అనిల్, రామ్రెడ్డిలు తెలిపారు. పొత్తుల కూటమైనటువంటి బీజేపీ, జనసేన అభ్యర్థిగా అయినటువంటి జనసేన వైఎస్ఆర్సీపీ నుంచి కూటమిలో చేరేందుకోసం మనం ఈ సభ ఏర్పాటు చేసుకున్నాం. ఈ ప్రోగ్రాం చూస్తుంటే చాలా సంతోషం అవుతాం. ఎందుకంటే గత ఈ రాష్ట్రానికి గమ్యం లేదు. తెలుగుదేశం పార్టీలోనే నాయకులకు కానీ గౌరవం ఉంటుంది, సమానమైనట్టు గౌరవం. సోమందేపల్లి తెలుగుదేశం పార్టీ తరఫున పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. తప్పకుండా మీరంతా ఈ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఆమె ఈ రోజు మనమంతా చూస్తున్నాం. పెనుగొండ నియోజకవర్గంలో మార్పు ఎలా వచ్చింది, ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. ఎక్కలేదు. నిన్న మామూలు గ్రామానికి వచ్చేసారు. వచ్చి ఎక్క చిన్న మట్టి కూడా చూస్తామంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము కూడా ఈ మండలంలో 27-28 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. కావేటి నాగేపల్లి, కొట్లపల్లి సదాశివరెడ్డి, కావేటి నాగేపల్లి, కె శంకరాచార్య, కె రాజాచార్య, ఎన్ నాగభూషణ, కోగిటిమానపల్లి, నీరుగంటి, కోగిటిమానపల్లి, పి బాబిరెడ్డి, చిన్నబాబాయిపల్లి, చిన్నబాబాయిపల్లి, రాజారెడ్డి, చిన్నబాబాయిపల్లి, రెడ్డి, కొల్లంపల్లి, ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో అభివృద్ధి శూన్యం. కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరియు వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు దోచుకున్నారే తప్ప రాష్ట్రానికి అభివృద్ధి చేసింది ఏమీ లేదని తెలుసుకొని ఇంకా జగన్ బాయ్ బాయ్ అని చెప్పి తెలుగుదేశంలోకి ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళు సీనియర్ నాయకులు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు శంకరనారాయణ గారిని ఎన్నికల సమయంలో 2019 ఎన్నికల సమయంలో వాళ్ళ సొంత నిధులతో కుటుంబాలు సైతం పక్కన పెట్టి జగనన్నను గెలిపించాలనే గొప్ప సంకల్పంతో వాళ్ళు వెళ్లి పాపం భుజస్కంధాల మీద గెలిపించి శంకరనారాయణ గారిని ఎమ్మెల్యే చేసి మంత్రి చేశారు. అందుకు వాళ్ళకు ఏంటో ముగ్గురిని కవర్ చేయమంటున్నాడు. అంతే. కార్యకర్తల్ని చేసిన పార్టీకి పనిచేసిన నాయకులను, కార్యకర్తలను మర్చిపోయి వాళ్ళ మీదే కేసులు పెట్టడం, వాళ్ళ మీదే బెదిరింపులు చేయడం. కొన్ని చోట్లయితే మా నియోజకవర్గాల్లో వాళ్ళ భూములే లాక్కున్నారు. తెలుగుదేశం పార్టీవి ప్రజలపైన కేసులు పెట్టడము, సామాన్యమైన ప్రజల దగ్గర నుంచి భూములు లాక్కున్నారు. లాస్ట్ వైసీపీ నాయకులు భూములు కూడా లాక్కున్న పరిస్థితి పెనుగొండ నియోజకవర్గంలో స్వచ్ఛంగా ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇంకా చాలు, మేము గ్రామాల్లోకి వెళ్ళి ఏం అభివృద్ధి చేశామని చెప్పుకోగలం. ఇంకా అభివృద్ధి చేయలేం. ఈ రాష్ట్రం బాగుండాలన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. వాళ్ళకి కనిపించినట్లు అభివృద్ధి కనిపిస్తుంది.
ఈ 5 ఏళ్లు వాళ్ళు పని చేయలేదు. అంతకుముందు 5 ఏళ్లు తెలుగుదేశం ప్రభుత్వంలో వేసిన రోడ్లు, తెలుగుదేశం ప్రభుత్వంలో వేసిన డ్రైనేజీలే, హౌసింగ్ కాలనీ కావచ్చు, ఎల్ఈడి బల్బులు కావచ్చు, మినరల్ వాటర్ కావచ్చు, గుళ్ళు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, కియా కావచ్చు, బెల్ కావచ్చు, నాసన్ కావచ్చు, గొల్లపల్లి రిజర్వాయర్ కావచ్చు, అభివృద్ధి చేసింది తెలుగుదేశమే అనేది వాళ్ళకి ప్రత్యక్షంగా కనిపించింది. అదే విధంగా అదే కాకుండా ఈ రోజు లక్షలాది మందికి ఉపాధి చూపిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ పిల్లలు ఉపాధి పొందుతున్నారు. రైతన్నులకు ఈ రోజు నాశనం అయిపోయారు. రైతులు గిట్టుబాటు ధర లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, డ్రిప్ ఇరిగేషన్ లేదు. 90% డ్రిప్ ఇరిగేషన్ తో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చాం. ఒక పక్క మహిళలకి మహిళా సాధికారత లేదు, మహిళా భద్రత లేదు. ఇవన్నీ వాళ్ళు పెద్దలంతా గ్రహించుకొని ఇంకా మనం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీతో పాటు పోతే మనం ఒక పౌరులుగా బాధ్యతగా వ్యవహరించిన వాళ్ళమని గుర్తించుకొని వాళ్ళు ఈ రోజు మా పార్టీ లెక్కలు వచ్చారు. మా పార్టీ నాయకులు మేము అందరం స్వాగతం పలికాం. మండల వ్యాప్తంగా మన నియోజకవర్గ వ్యాప్తంగా వలసలాగే ఉంటాయి కదా. ఏం మీరు రోజు చూస్తూనే ఉన్నారు కదా. మన నాగనాయన చెరువు పంచాయతీకి వెళ్ళాం, అక్కడ కూడా వలస సుమారుగా 100 కుటుంబాలు వచ్చాయి. రోజు మా ఆఫీస్ లో పరిగి మండలం నుంచి వస్తున్నారు, రొద్ద మండలం నుంచి వస్తున్నారు. ఈ రోజు తుంగోడు పంచాయతీల నుంచి 100 కుటుంబాల దాకా వలసలు వస్తున్నాయి, మా పార్టీలోకి వస్తున్నారు. అంటే అక్కడ భరించలేక హరాస్మెంట్ ఇంకా లేదు, అభివృద్ధి శూన్యం. జగన్మోహన్ రెడ్డి చేత అభివృద్ధి చేయడం చేత కాదు, దోచుకోవడం తెలిసిన జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటే మా నైతిక విలువలు కూడా పోతాయనే ఉద్దేశం తెలుసుకొని వాళ్ళు మా పార్టీలోకి వస్తున్నారు.